హైదరాబాద్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు పరిశోధన డిజైన్ రంగాల్లో ప్రపంచ కేంద్రంగా ఎదిగిందన్నారు సీఎం రేవంత్. గత 2 ఏళ్లలోనే బయోసైన్సెస్ రంగంలో 73,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. ఇది సాధారణ అభివృద్ధి కాదని, దృఢమైన దృష్టి ఫలితమని స్పష్టం చేశారు రేవంత్. ప్రపంచ బయోసైన్సెస్ రాజధానిగా హైదరాబాద్ ఎదిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా మారిందన్నారు. నగరంలో జరిగిన బయో ఏషియా సదస్సులో పాల్గొన్న సీఎం స్పష్టమైన విధానాలు, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థల బలంతో హైదరాబాద్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు పరిశోధన, డిజైన్ రంగాల్లో ప్రపంచ కేంద్రంగా ఎదిగిందని తెలిపారు. గత 2 ఏళ్లలోనే బయోసైన్సెస్ రంగంలో 73,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. బయో ఏషియా సదస్సు వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్థాయిలో అంతర్జాతీయ గుర్తింపు పొందుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. A proof of our success is Bio Asia 2026. Today, looking at this audience, I can say Bio Asia is surpassing its name and becoming Bio World. Today we have more than 4,000 delegates representing 500 top companies of the life sciences ecosystem. టెక్నాలజీ ఉపయోగించుకుని ముందుకెళ్లాలనే లక్ష్యంతో బయో ఏషియా సదస్సు నిర్వహిస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. లైఫ్ సైన్సెస్ రంగంలో 2 ఏళ్లలో 70,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. ఈ రంగంలో $20 బిలియన్ పెట్టుబడులు లక్ష్యం పెట్టుకున్నామని, ఈ పెట్టుబడులతో 5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. దీనిలో ప్రధానమైన ఉద్దేశం ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ అబౌట్ దాదాపు $25 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ రావాలనే ఒక యోచన, ఒక సంకల్పం, ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఈ $25 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ వస్తే దాదాపు 5 లక్షల మందికి ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఉపాధి పొందే అవకాశం పొందే విధంగా మా లైఫ్ సైన్సెస్ పాలసీ. ఈ లైఫ్ సైన్సెస్ పాలసీలో భాగంగా లైఫ్ సైన్సెస్ స్కూల్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 2 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వంటివి లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయనే అంశాలపై లోతైన చర్చలు జరగనున్నాయి.